ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధమైన దినాన్న నీ పరిశుద్ధమైన స్థలము రీతిగా కూడి మిమ్మల్ని స్తుతించే గొప్ప యోగ్యతను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. గనులనబడిన వారందరూ ఈ దినం ఎలాగుంటారో చూడలేక కాలగర్భంలో కలిసిపోతున్న ఎందుకో నీ కృప మా ఎడల కనుపరిచి మరొక విశ్రాంతి దినంలో మిమ్మల్ని స్తుతించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అచ్చలుపున్న నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకుని నీ ప్రజలతో నాతో ఏ వాక్యం ద్వారా మాతో మాట్లాడాలనుకున్నారు ఆ శ్రేష్టమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి మమ్మల్ని ఆలోచింపజేసి మీ నిత్య రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ఆయన అన్నాడు బైబిల్ గ్రంథంలో. పామరులైనటువంటి నీ శిష్యుల్ని ప్రభా ఘనమైనటువంటి వ్యక్తులుగా పరిశుద్ధాత్మ చేత నింపి వాడుకున్నట్లుగా మట్టి కట్టాలని మమ్మల్ని కూడా అయ్యా మాకు మహిమ కొరకు కాదు కానీ నీ నామ ఘనత కొరకు ప్రభా సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకు కలుగునట్లుగా ఈ యొక్క పరిచర్ని అంచెలంచెలుగా దీవించమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రైట్. దేవుని మహాకృపను బట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క 2024 సంవత్సరంలో కూడా ఈ క్రిస్మస్ ఆనందాలు పాలు పంచుకునేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ 2024 సంవత్సరంలో మనకు కూడా అనుగ్రహించాడు. నిజంగా ఈ భయంకరమైన దుర్దినాలలో బ్రతుకున్నామంటే దేవుని యొక్క కృప, జీవిస్తున్నామంటే ఆయన యొక్క కృప ఉన్నది. ఆయన కృపతోనే మనం జీవిస్తున్నాం, ఆయన కృపతోనే మనం అందరం కూడా చలిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సమయంలో ఈ క్రిస్మస్ దినాలలో మనం అందరం కూడా కొద్ది నిమిషాలు అసలు మన జీవితాల్లో నిజమైన క్రిస్మస్ ఏ ఆనందాన్ని తీసుకొస్తుంది, ఈ రోజున ప్రభువు నమ్ముకుని మన జీవితాలలో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు లేదా కొంతమంది చెప్తూ ఉంటారు మేము పుట్టుకతోనే క్రైస్తవులము, లేదా మేము బాప్తిసం పొంది 5 సంవత్సరాలు అయింది 10 సంవత్సరాలు అయిందని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని మన జీవితాల్లో ఎప్పటికీ పొందుకోగలిగామా? మన జీవితాల్లో నిజమైన ఆనందాన్ని, క్రిస్మస్ ఆనందాన్ని మన జీవితాల్లో అనుభవపూర్వకంగా అనుభవించగలిగామా? దయచేసి క్రిస్మస్ నేను పదే ఎన్నోసార్లు చెప్పాను. క్రిస్టోస్ అనే మాట గ్రీక్ భాషలో క్రిస్టోస్ అనగా క్రీస్తుని, లాటిన్ భాషలో మాస్ అంటే ఆరాధన, క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్ ఆరాధన. బైబిల్ చరిత్ర మనం చూసినట్లయితే ఆయా సందర్భాల్లో అనేక మంది క్రైస్తవులు, క్రైస్తవేతరులు, యూదులు, అలాగే అన్యజనులు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని హృదయపూర్వకంగా స్వీకరించి వాళ్ళ జీవితాల్లో నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుని చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం అనేది యాదృచ్ఛికంగానో లేదా ఒక తరానికో ఒక అవతార పురుషుడిగో అలా కాకుండా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననను గూర్చి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క జననను గూర్చి ఆయా ప్రవక్తలు ఆయా కాలాలలో అనేక మంది ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్పు ప్రకారముగా కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. నిజంగా చూసినట్లయితే ఎప్పుడు బైబిల్ గ్రంథంలో ఏ ప్రవక్త యేసు ప్రభువారిని గూర్చి, యేసు ప్రభువారి జననానికి పూర్వమే అనేక వందల వేల సంవత్సరాల క్రితం ఏ విధంగా ప్రవచించారు అని మనం చూస్తే, ఈ యొక్క సృష్టి ఆరంభంలో ఏదేను తోటను దేవుడు సృష్టించి అది ఆయన దృష్టికి మంచిగా అనిపించినప్పుడు ఆ యొక్క ఏదేను తోటలో ఆదాము అవ్వలని దేవుడు సృష్టించి మీరు ఈ యొక్క తోటని కాయండి, ఈ తోటని ఏలుబడి చేయండి అని చెప్తే దేవుని మాటకు అవిధేయత చూపించినటువంటి యొక్క ఆదాము అవ్వలు వాళ్ళ అవిధేయతను బట్టి ఆ యొక్క ఏదేను తోటలో దేవునితో ఉన్నటువంటి సత్సంబంధాన్ని కోల్పోయినటువంటి మానవుడికి దేవునికి కోల్పోయిన సత్సంబంధాన్ని తిరిగి దేవుడు ఖచ్చితంగా పునరుద్ధరింపజేస్తాడని, అది జరగడానికి ఇంచుమించుగా 4000 సంవత్సరాలు జరుగుతుందని చెప్పి క్రీస్తు
ప్రభు ఈ లోకంలో జన్మించక ముందే 4000 సంవత్సరాల క్రితమే ఆదికాండ 3వ అధ్యాయము 14 వచనంలో ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం గూర్చి, ఆయన స్త్రీ సంతానంలో పుడతాడని, సాతాను యొక్క తలని ఆ యొక్క శిలువ మరణము ద్వారా చితకుద్రొక్కుతాడని ఈ యొక్క వాక్యం అనేది మనకు తెలియజేయబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి జననం గూర్చి ఇంచుమించుగా 4000 సంవత్సరాల క్రితమే ఆది కాండంలో ప్రస్తావించబడింది. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే బిలాము ప్రవక్త ప్రవచిస్తాడు కదండి. ఇదిగో బిలాం అంటాడు, నక్షత్రము యాకోబులో పుట్టుచున్నది. ఈ నక్షత్రం ఎవరు? మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, మనము పూజిస్తున్నట్టు యేసుక్రీస్తు ప్రభువారు నక్షత్రము యాకోబు వంశంలో జన్మిస్తాదని చెప్పి బిలాము ప్రవక్త కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవచించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నాతాను ప్రవక్త 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 11 నుంచి 13 వరకు మనం చూసినట్లయితే నాతాను ప్రవక్త ఒకనొక రోజున దావీదు దగ్గరకు వచ్చి దావీదుతో దేవుడు చెప్పమన్న మాటలు మాట్లాడుతూ, ఇదిగో నీ దినములు సంపూర్ణమైనప్పుడు నువ్వు నెమ్మదితో నీ యొక్క దినములు సంపూర్ణం చేసుకుని నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టి నీ పితల దగ్గరికి వెళ్తావు. అయితే నీ రాజ్యము స్థిరపరచబడుతుంది, నీ యొక్క సింహాసనం మీద ఆసీనుడైన వాడు రాబోతున్నాడని చెప్పి నాతాను ప్రవక్త ద్వారా ఇంచుమించుగా 1000 సంవత్సరాల క్రితమే దావీదు వంశంలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తారని చెప్పి నాతాను ప్రవక్త ద్వారా 1000 సంవత్సరాల క్రితమే ప్రవచించినట్లుగా బైబిల్ గ్రంథ చరిత్ర మనకు తెలియజేస్తుంది. అలాగే మీకా గురించి చూసినట్లయితే మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో, యోధా బెత్లెహేమ ఎఫ్రాతా, యోధా వారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలు యాలబోవాడు నీలో నుంచి జన్మిస్తాడని చెప్పి ఈ యొక్క బెత్లెహేములు యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తారని చెప్పి ఇంచుమించుగా 700 సంవత్సరాల క్రితమే ఈ యొక్క మీకా ప్రవక్త ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి జననం గూర్చి ప్రస్తావించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉన్నతమైనటువంటి ప్రవచనాల పూర్వకముగా ప్రవచనాల నెరవేర్పు ప్రకారంగా ఆయన ఈ లోకానికి వచ్చాడనడానికి మనందరము కూడా తెలుసుకోవలసిన విలువైన సత్యం. అంతేకాకుండా ఆయన ఒక సక పురుషుడిగా చరిత్ర 2 భాగాలుగా క్రీస్తు సకము క్రీస్తు పూర్వం అని చెప్పి చరిత్ర 2 భాగాలుగా చేసినటువంటి ఆయన క్రీస్తు పూర్వము క్రీస్తు సకముగా ఈ కాలాన్ని 2గా చీల్చినటువంటి ఒక ఉన్నతమైనటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి కృపగల దేవుడు. ఇంకా మనం చూసుకుంటూ పోతే యెషయా ప్రవక్త ద్వారా కూడా 9వ అధ్యాయం 6వ వచనంలో, యాలయనగా మన శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడనని చెప్పి 730 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననం గూర్చి అక్కడ ప్రస్తావించబడింది. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానము ఈ యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం ఉంటుంది కదండి. యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టెను. గతించిన ఆదివారము మీ అందరూ కూడా యూట్యూబ్లో ఒక వాక్యం చెప్పబడింది. నజరేతు అనగా చిగురు అనేటువంటి వాక్యము చక్కగా పరిశుద్ధాత్మదేవుడు అనేక విలువైనటువంటి మాటలు మనకు తెలియజేస్తారు. ఈ యొక్క మోడి మొద్దుగా మారిపోయినటువంటి ఈ యొక్క యెషయా మొద్దులో నుంచి చిగురు పడుతుంది. ఎందుకు ఈ మాట ప్రస్తావించాడు, అది ఏ కాలం అని మనం చూసినట్లయితే ఇంచుమించుగా క్రీస్తు పూర్వము 722వ సంవత్సరంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా అశ్షూరు రాజులు వశపరుచుకున్నారు. అశ్షూరు రాజులు దాడి చేశారు. ఆ యొక్క ఇశ్రాయేలు దేశమును భయంకరంగా పాడు చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇంచుమించుగా 586వ సంవత్సరం క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో బబులోను చక్రవర్తులు కూడా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా భయంకరంగా నాశనం చేశారు. ఇక మొద్దుబారిపోయింది, మోడైపోయింది. ఈ దేశం బాగుపడడం కానీ ఈ ప్రజలు మరలా కోలుకోవడం కానీ అసాధ్యమని చెప్పి ప్రపంచమంతా కూడా అనుకుంది. బహుశా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు కూడా అనుకున్నారు. ఇలాంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ యొక్క యెషయా ప్రవక్త ఒక నిరీక్షణతో కూడిన మాటలు చెప్పాడు. ఇదిగో మనందరినీ కూడా ఏలబోవాడు, కన్యక గర్భవతి కుమారుని కంటాది, యెషయా మొద్దులో నుంచి చిగురు పుడతాది, యాలయనగా మనకు శిశువు పుడతాడు, మెస్సే జన్మిస్తున్నాడని చెప్పి నిరీక్షణ కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉండి మా బ్రతుకులేక బాగుపడేటువంటి పరిస్థితి లేదు, మమ్మల్ని విడిపించేవాడు ఎవరు కూడా లేరు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి యెషయా అనే ప్రవక్త ఒక నిరీక్షణతో కూడిన మాటలు చెప్పాడు.
ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానంతో కూడిన మాటలు చెప్పాడు. ఇదిగో మెస్సే జన్మించబోతున్నాడు, మిమ్మల్ని అందరినీ కూడా విడిపించబోతున్నాడు, మిమ్మల్ని అందరినీ కూడా రక్షించబోవడానికి లోక రక్షకుడుగా ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన కేవలం ఇశ్రాయేలు ప్రజలనే కాదు, ప్రపంచంలో దేశంలో అందరినీ కూడా ఆయన రక్షించడానికి లోక రక్షకుడుగా, ఇమ్మానుయేలుగా ఆయన జన్మించబోతున్నాడనే వార్త ఇశ్రాయేలు ప్రజలు చెప్పబడింది. ఎదురు చూస్తూ ఉన్నారు. యేసయ్య కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. వృద్ధుడైపోతున్నాడు. ఇంచుమించుగా 7 సెంచురీస్ అనగా 700 సంవత్సరాలు అయిపోయింది. మెస్సయ్య ఇంకా రాలేదు, మెస్సయ్య ఇంకా జన్మించలేదు. ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు, ఎదురు చూసి మనల్ని విడిపించేటువంటి నాదుడు లేడు, మనల్ని రక్షించేవారు లేరు అనుకుని వారందరూ నిరీక్షణను కోల్పోయారు. దేవుని వాక్యం ప్రియమిట్లారా, క్రైస్తవ సమాజానికి, మనిషి జీవితానికి నిరీక్షణ అనేది చాలా ముఖ్యమైన గుణమై ఉన్నది. హోప్, నిజంగా నిరీక్షణ ప్రపంచ చరిత్రలో ప్రతి మనిషి కూడా నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. ఈ రోజున అనేక మంది సూసైడ్ చేసుకోవడానికి, అనేక మంది అనేక అనర్థాలకి పాలవడానికి కారణం ఏంటో తెలుసా? నిరీక్షణ కోల్పోవడం. ఈ రోజున్న కష్టాలు ఇలాగ ఉండిపోతాయి, ఈ రోజున్న బాధలు ఇలాగే ఉండిపోతాయి. ఎంత బాధాకరమైన విషయమో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి నిరీక్షణ కలిగి ఉండాలని ఈ ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నిరీక్షణ కలిగి చేయడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడంటే, అప్పటికే 52 సార్లు ఇశ్రాయేలు దేశం మీద దాడి చేయబడింది. ఇంచుమించుగా 44 సార్లు ఈ యొక్క దేశాన్ని అనేక మంది శత్రురాజులు స్వాధీనపరుచుకున్నట్లుగా చరిత్ర చెప్పబడుతుంది. 23 సార్లు శత్రువులందరూ కూడా ఈ దేశాన్ని ముట్టడి చేశారు. ఇంచుమించుగా 2 సార్లు ఇశ్రాయేలు దేశం అంతటిని కూడా సమూలంగా నాశనం చేశారు. మోడిబారిపోయింది. ఇక నిరీక్షణకు ఆధారం లేదు, ఇక బాగుపడే అవకాశం లేదు అనుకున్నటువంటి సందర్భాలు ఇశ్రాయేలు ప్రజలు బిక్కుమంటూ భయముతో, వణుకుతో ఇన్నిసార్లు దాడి చేయబడింది, ఇన్నిసార్లు ముట్టడి చేయబడింది, ఇన్నిసార్లు సమూలంగా నాశనం చేయబడింది. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులున్న మమ్మల్ని, ఇంత భయంకర దుస్థితులున్న మమ్మల్ని విడిపించే నాయకుడు, విడిపించే మెస్సయ్య వస్తాడు ఎదురు చూస్తున్నాం. ఇక రావట్లేదు, మా బ్రతుకులు ఎలాగే ముగిసిపోతాయేమో అనుకున్నారు. ఈ రోజున వాక్యం ఉన్న ప్రియ బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో కూడా అనారోగ్య సమస్యను బట్టో, అప్పుల సమస్యను బట్టో, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టో, నీ జీవితంలో అనుకున్నట్టు దానికంటే వ్యతిరేక పవనాలు నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితిని బట్టో, నువ్వు పట్టుకున్నవన్నీ కూడా అనేక రకాల నష్టాన్ని కలుగు చేస్తున్న దాన్ని బట్టో, పిల్లలు లేకపోతే ఆత్మీయులు కోల్పోయిన దాన్ని బట్టో, లేకపోతే నువ్వు ప్రేమించినటువంటి వారిని కోల్పోయిన తత్వాన్ని బట్టో, ఈ రోజు నీ జీవితంలో నిరీక్షణ కోల్పోయిన ప్రతి ఒక్కరు కూడా ఇశ్రాయేలు ప్రజల ద్వారా, ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఆ రోజు యేసయ్య ప్రవక్త ఏ విధముగా అయితే గనక నిరీక్షణకు ఆధారం మాట్లాడాడో, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు కూడా క్రిస్మస్ ఆనంద దినాలలో ఒకవేళ నీ జీవితంలో జరుగుతున్న పరిణామాలు బట్టి, నీ భర్త పరిస్థితిని బట్టి, భార్య పరిస్థితిని బట్టి, కుటుంబ పరిస్థితిని బట్టి, నా జీవితంలో మంచి రోజులు చూడలేనేమో, నా బ్రతుకులో మంచి దినాలు చూడలేనేమో అని చెప్పి ఒకవేళ నీ జీవితం అంతా కూడా ప్రశ్నార్థకంగా మారిపోయి, ఒకవేళ బారిపోయిన స్థితిలో ఇక్కడ కూర్చుని వాక్యం ఉన్నట్లయితే, నీకు నాకు ఒక దేవుడు శుభవార్త చెప్తున్నాడు. మెస్సయ్యగా పిలువబడుతున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువారు నన్ను ఇక్కడ విడిపించి, నువ్వు కోల్పోయిన సమస్తాన్ని, నీ జీవితంలో ఏమైతే కోల్పోయావో అవన్నిటినీ కూడా తిరిగి ఇవ్వాలని ప్రభు ఆశపడుతూ ఉంటున్నాడు. దయచేసి మనందరం ఒక నిరీక్షణ గూర్చి ఒక విలువైన మాటను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చైనా దేశంలో పూర్వకాలం నుంచి కూడా ఒక విలువైనటువంటి ఒక శ్రేష్టమైన అలవాటు వాళ్ళకు ఉంది. ఎవరికైనా వ్యాధి వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, లేదా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చినా వాళ్ళకంటూ ఒక శ్రేష్టమైనటువంటి వైద్యం ఉంది. దాన్నే వాళ్ళు ఏమని పిలుస్తారంటే ద గేట్ ఆఫ్ హోప్, నిరీక్షణ ద్వారము. అంటే అక్కడికి వెళితే మా జీవితాల్లో ఎటువంటి రోగాలను తగ్గుతాయని చెప్పి ఒక నమ్మకం. పూర్వకాలం నుంచి కూడా ఇశ్రాయేల్ ప్రజలకు ఉన్నటువంటి విలువైన నమ్మకం, ఈ యొక్క చైనీస్కి ఉన్నటువంటి విలువైన నమ్మకం ఏంటో తెలుసా? ఆక్యుపంక్చర్ అంటారండి. ఈ యొక్క వైద్యం మన దేశాల్లో కూడా అక్కడక్కడ దొరుకుతూ ఉంటుంది. ఎందుకంటే కొంపెల్లో ఒక ఆయన క్యాన్సర్ వస్తే నేను ఆ యొక్క హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఈ ఆక్యుపెంచర్ అనేటువంటి డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ వైద్యం ఏం చేయరు, ట్యాబ్లెట్లు ఏమి ఇవ్వరు, కానీ
సూదులతో ఎక్కడైతే వ్యాధి ఉందో, ఎక్కడైతే క్యాన్సర్ ఉందో అక్కడ గుచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకనంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే మన శరీరములో జీవవాయువు అనేది రక్తం ఎలాగైతే ప్రవహిస్తూ ఉంటుందో జీవవాయువు కూడా శరీరంలో అన్ని భాగాలు కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా ప్రవహిస్తూ ఉన్నటువంటి ప్రదేశంలో ఎక్కడైతే నీకు బలహీనత ఉందో, ఏ ప్రాంతంలో అయితే నీకు వ్యాధి ఉందో, అది కడుపులో కావచ్చు, చేతి మీద కావచ్చు, ఎక్కడైతే నీకు బలహీనత ఉందో ఆ ప్రాంతంలో గనక వీళ్ళ ఏం చేస్తారంటే డాక్టర్లు వీళ్ళు ఉన్నటువంటి వారు సూదులతో గుచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ఏం నమ్మకమో తెలుసా? ఇదిగో ప్రవహించేటువంటి యొక్క జీవవాయువు ప్రవహించకుండా ఇక్కడ ఆటంకం పరుస్తుంది కాబట్టి ఈ యొక్క సూదులతో గుచ్చితే చక్కగా ప్రవహిస్తుంది, కాబట్టి నీకున్న వ్యాధి తగ్గిపోద్ది అని చెప్పినప్పుడు వీళ్ళు చాలా నిరీక్షణ కలిగి ఉండేవారు. ఎస్, ఈ రోజున వాళ్ళు ఇక్కడ గుచ్చారు కాబట్టి నా శరీరంలో జీవవాయువు ఎలా ప్రవేశిస్తుంది కాబట్టి నాకు ఈ వ్యాధి తగ్గిపోద్ది అని చెప్పి వాళ్ళ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయేవారు. వాళ్ళ నమ్మకాన్ని బట్టి చాలామంది బాగుపడుతూ ఉండేవారు. అందుకనే నేటి వరకు కూడా ఈ వైద్యము చాలా ప్రసిద్ధి చెందింది. నేటి వరకు కూడా ప్రపంచంలో అనేక చోట్ల ఈ వైద్యానికి చాలా ప్రాధాన్యత ఉంది. నిరీక్షణ ద్వారం, ద గేట్ ఆఫ్ హోప్ అని చెప్పి వాళ్ళు నమ్మగలుగుతున్నారు. ఎందుకనంటే ఈ యొక్క ప్రక్రియ, ఇలా సూదులతో గుచ్చేటువంటి ఈ యొక్క ప్రక్రియను మెరిడియన్ అనేటువంటి మాటతో పిలుస్తూ ఉంటారు. మెరిడియన్ అనే మాటతో పిలుస్తూ ఉంటారు. నిజమే, ఈ రోజున ప్రతి క్రైస్తవుడు కూడా నిరీక్షణ అనేది కోల్పోకూడదు. బైబిల్ చరిత్ర మనం చూస్తే గొప్పవారనబడిన వాళ్ళు, చాలా పేరు ప్రఖ్యాతలుగా ఈ రోజున వాళ్ళ గూర్చి మనం పదే పదే వాళ్ళ గూర్చి ప్రస్తావించుకున్న భక్తులందరూ కూడా నిరీక్షణతోనే బ్రతికారు. అబ్రహాం యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, అబ్రహామా నువ్వు బయటికి రా, నీ తల్లిదండ్రుల నుంచి నువ్వు బయటికి రా, నేను చూపించే దేశానికి రా, నేను గొప్పగా ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రం వలె సముద్ర విసుక వలె నేను విస్తరింపజేస్తానని చెప్తే ఎంతండి 25 సంవత్సరాల నిరీక్షణతో ఎదురు చూశాడు. సాధ్యమా నీకు నాకు? ఈ రోజున వాక్యం ఉన్న నీకు నాకు సాధ్యమా? ఇన్ని సంవత్సరాల పాటు దేవుడిచ్చేటువంటి ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి, దేవుడిచ్చేటువంటి ఆ శ్రేష్టమైన జీవితాలు నీ బ్రతుకులు అనుభవించడానికి ఇన్ని సంవత్సరాలను ఎదురు చూడగలుగుతావా? నిరీక్షణ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా, నిరీక్షణ అంటే ఈ రోజున మనకు కనిపించే ప్రతి వస్తువు ఈ రోజున మన కళ్ళు కనిపిస్తూ ఉంటాయి. నిరీక్షణ అంటే నీ జీవితంలో పొందబోయే వాటిని. ఆఫ్టర్ 10 years నా కొడుకులు ఎలా ఉండబోతున్నాడు, ఆఫ్టర్ 10 years నా సంఘం ఎలా విస్తరించబోతుంది, ఒకవేళ 5 సంవత్సరాల తర్వాత నా కుటుంబాన్ని దేవుడు ఎలా ఆశీర్వదించబోతున్నాడు అని చెప్పి నిరీక్షణ కలిగి ఉండడం అనేది చాలా క్రైస్తవ జీవితానికి చాలా శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి అనుభవం. ఈ రోజున నిరీక్షణ లేని వాళ్ళే ఈ రోజున అనేక మంది ప్రభుకు దూరం అయిపోయే ప్రయత్నం చేస్తారు. నా బ్రతుకు మారదు, నా జీవితం మారదు, నా కుటుంబం బాగుపడదు అనుకున్న వాళ్ళు చాలామంది ప్రభుని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. యోబు గ్రంథాన్ని మనం చూస్తే, యోబు యొక్క జీవిత చరిత్ర మనం చూస్తే నిరీక్షణతో ఎదురు చూశాడు. నా జీవితం అంటూ మంచి రోజులు రాకపోతాయా, బహుశా ఇప్పుడు అన్ని కోల్పోయి ఉండవచ్చు, నా యొక్క ఆస్తిని కోల్పోయి ఉండవచ్చు, అంతస్తులు కోల్పోయి ఉండవచ్చు, అనుకున్నవన్నీ కోల్పోయి ఉండవచ్చు, కానీ నా జీవితంలో కోల్పోయినవన్నీ కూడా బూడిదలో నుంచి సైతము నా దేవుడు సమస్తాన్ని ఇవ్వడానికి ఆయన సమర్థుడని చెప్పి ఒక నిరీక్షణ కలిగి, శ్రమలో నిరీక్షణ కలిగి, ఇబ్బందుల నిరీక్షణ కలిగి నా ప్రభు కొరకు ఎదురు చూసిన యోబు యొక్క జీవితంలో దేవుడు విడిచిపెట్టలేదే, కోల్పోయినన్ని కూడా తిరిగిచ్చాడే. ఆ యోబు జీవితంలో చేసిన ఆ నిరీక్షణ కార్యాన్ని ఈ రోజు నువ్వు నమ్మితే నీ పట్ల నా పట్ల ప్రభు జరిగించడా? యేసేబు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే సొంత అన్నలే యేసేబును నమ్ముకునే ప్రయత్నం చేస్తారు, సొంత అన్నలే యేసేబు యొక్క నాశనాన్ని కోరుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో యేసేబు దేశమైనటువంటి ఐగుప్తు దేశానికి వెళ్తే, ఐగుప్తు దేశంలో కూడా చేయరాని నింద ఆయన మీద పడినప్పుడు అతను తీసుకెళ్లి చెరసాల జైల్లో పెడితే, చెరసాల జైల్లో కూడా ఇబ్బందుల్లో కూడా నిరీక్షణ ఎదురు చూడలేదా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని, నా బ్రతుకులనే మంచి రోజులు చూస్తానని, నా యొక్క మాట ఇచ్చిన వాడు మనిషి కాదని, మనం ఆరాధిస్తున్నట్టు భూమికి ఆకాశ సృష్టికర్త ఆయన మాటిచ్చి తప్పిపోయే దేవుడు కాదని చెప్పి ఈ రోజు నా పరిస్థితి ఎలా ఉండవచ్చు, ఈ రోజు నేను అవమానాలు పడి ఉండవచ్చు, ఈ రోజు నేను బాధలు పడి ఉండవచ్చు, ఈ రోజు నా జీవితంలో కష్టాలు అనుభవించవచ్చు. ఒక దినం రాబోతుంది దేవుడు నన్ను ఏ రకంగా అయితే ఆశీర్వదించాలనుకుంటున్నాడో ఆ విధంగా దేవుని ఆశీర్వదించబోతున్నాడని చెప్పి నిరీక్షణతో యేసేబు ఎదురు చూశాడు. అనుకున్నట్లుగానే యేసేబు ఈ రోజున ఐగుప్తు దేశానికి ప్రధానిగా మారిన తర్వాత అతను నమ్మింది ఏంటో తెలుసా? ఇంచుమించుగా 17 సంవత్సరాల క్రితం నేను ఏదైతే నిరీక్షించానో, ఏదైతే నమ్మానో, ఏదైతే విశ్వసించానో, ఈ రోజు నా జీవితంలో దేవుడు ఆ కృపను చూపించాడు. ఒకవేళ ఆ రోజు నా బ్రతుకు నేను బాగుపడదు, ఇలాంటి అవమానాలు, ఇలాంటి
భయంకర దురదృష్టమైన జీవితం ఎవడికి ఉండకూడదని చెప్పి ఏ నుయ్యో గొయ్యో తీసుకుని లేదా జైల్లో ఊరేసుని చచ్చిపోతే యేసేపుని గురించి ఇప్పుడు మాట్లాడుకునే వాళ్ళము కాదు. యేసేపుని గురించి ఇంత గొప్పగా మాట్లాడుకునే వాళ్ళం కాదు. మూడోదిగా మనం చూసినట్లయితే దావీదు భక్తుడు కూడా అనేక సందర్భాలలో ఈ యొక్క దావీదు నిరీక్షణ కలిగి ఉన్నాడు. కోల్పోయినవన్నీ కూడా ప్రభు నాకు ఇస్తాడని నిరీక్షణ కలిగి ఉన్నాడు. నా పక్షాన్ని యుద్ధం చేయవాడు, నేను ఆరాధిస్తున్న జీవంగా దేవుడు అని చెప్పి నిరీక్షణ కలిగి యుద్ధానికి వెళ్ళాడు. అత్యధికమైన విజయాన్ని సాధించాడు. ఉన్నతమైన స్థితిని ఈ యొక్క దావీదు పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. దయచేసి రోజున వాక్యం ప్రేమిళ్ళారా, ఒకవేళ నేను చెప్తున్నటువంటిగానే నీ జీవితం నా జీవితంలో ఇలా నిరీక్షణ కోల్పోయి ఉన్నామా? క్రైస్తులు ఎప్పుడు కూడా రాబోయే దానికోసం నిరీక్షణ కలిగితో బ్రతకాలి. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవిత చరిత్ర మనం చూసినట్లయితే ఆయన సేవకు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన పొందిన కష్టాలు, ఆయన పొందిన బాధలు అసలు మాటలతో వర్ణించలేమండి. అయినప్పటికీ ఒక నిరీక్షణ, ఆయన నాకు ఇచ్చే మహిమ ఎదుట ఈ లోకంలో శ్రమలు ఎన్నదగినవి కాదు. ఆయన నాకు ఇచ్చే మహిమ ఎదుట, ఆయన నాకు ఇచ్చే బహుమానం ఎదుట, ఆయన నాకు ఇచ్చే కిరీటం ఎదుట ఈ లోకంలోనే పడుతున్న ఈ శ్రమలు, ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ భయంకరమైన పరిస్థితులు ఆయన ఇచ్చే మహిమ ఎదుట ఇవెన్నదగినవి కాదని చెప్పి నిరీక్షణప్రదమైన రీతిలో సేవ చేశాడండి. నిరీక్షణప్రదమైనటువంటి జీవితంతో ఉన్నతమైన సేవ చేశాడు. కాబట్టి ప్రపంచాన్ని తల్లకిందులు చేసేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారికి ఇచ్చారండి. నిరీక్షణ, ప్రతి ఒక్కరు నిరీక్షణ కలిగి ఉందాం. బైబిల్ గ్రంథంలో ఇంకా మన పేతురు కూడా ఒక్కొక్క సందర్భంలో దేవునికి దూరం అయిపోయాడు, సహవాసం దూరం అయిపోయాడు, దేవుడు ఎవరో తెలియదు అన్నాడు. అలాంటి పేతురు నా జీవితాన్ని దేవుడు మరలా బాగు చేస్తాడు, నన్ను మరలా పునరుద్ధరింపజేస్తాడని ఒక నిరీక్షణ కలిగి మరలా ఆయన దగ్గర పశ్చాత్తాపడ్డాడు. ఒక గొప్ప నాయకుడిగా, గొప్ప సేవకుడిగా ఈ యొక్క పేతురుని ప్రభువు ఆడుకున్నాడు. దయచేసి వాక్యం ప్రేమిళ్ళారా, ఈ రోజున దేని విషయంలో నిరీక్షణ కోల్పోయా? ఇక్కడ కూర్చుని దేని విషయంలో ఇక నువ్వు ఆలోచిస్తున్నావు? నేను ఎన్ని అనుకున్నా కానీ నా జీవితం ఇది జరగదు, నేను ఎన్ని అనుకున్నా కానీ నా బ్రతుకులో ఇది జరగడం అసాధ్యం అని నువ్వు అనుకున్నావా? అసాధ్యాలని సుసాధ్యాలు చేసే గొప్ప దేవుడు నీవు నేను ఆరాధిస్తున్నటువంటి కృపగల దేవుడు. ఈ క్రిస్మస్ దినాలలో నీ జీవితంలో నిరీక్షణ కలిగి ఉండు. నీవు నిరీక్షణ కలిగిన దానికంటే అత్యధికంగా ప్రభుని పట్ల గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. దయచేసి ఈ రోజున సాతాడు ఏం చేస్తాడంటే నిరీక్షణ కోల్పోయేటట్లుగా చేస్తాడు. క్రైస్తవ సమాజాన్ని అంతటినీ కూడా ఈ రోజున చాలామంది ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటో తెలిసింది. వాళ్ళ జీవితాల్లో నిరీక్షణ కోల్పోయేటట్లుగా సాతానుడు యుగ సంబంధమైనటువంటి దేవత వీళ్ళ మనోనేత్రాలకి గుడ్డుతనం కలుగు చేసి ఆ యొక్క గమ్యం అనేది కనపడకుండా చేస్తుంది. చూడండి, మీకు చరిత్ర మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 1952 సంవత్సరంలో ప్రపంచంలో ఫేమస్ స్విమ్మర్ అంటే ఈత కొట్టి ఆ పోటీల్లో పాలు పంచుకునేటువంటి ఆమె పేరు ఫ్లోరినా చద్విక్. అమెరికా దేశానికి చెందినటువంటి అమ్మాయి. యవ్వన జీవితం నుంచే ఆమెకి స్విమ్మింగ్ చేయడం అంటే, ఈత కొట్టడం అంటే చాలా ఇష్టం. కాబట్టి అనేక పోటీల్లో అనేకమైనటువంటి గోల్డ్ మెడల్స్ అనేవి ఈమె పొందుకోగలిగింది. ఒకరోజు ఆమె యొక్క కెరీర్ ప్రారంభంలో కాలిఫోర్నియా ప్రధాన భూభాగం నుంచి కటాలినా ద్వీపానికి కాలిఫోర్నియా నుంచి కటాలినా ద్వీపానికి ఇంచుమించుగా 50 కిలోమీటర్ల దూరం అనేది నేను ఈదగలను అని చెప్పి ఆమె తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈత కొట్టడం ప్రారంభించింది. అందరూ అనుకున్నారు సాధ్యమా ఇది? 50 కిలోమీటర్ల దూరం అనేది నడవడమే మన కష్టం, అది కూడా సముద్రంలో ఈత కొట్టడం అనేది అది అసాధ్యం అనుకున్నారు. కానీ ఈమె ధైర్యంతో విశ్వాసముతో ఆమె ఈత కొట్టడం ప్రారంభించింది. చాలా చక్కగా వస్తుంది. అప్పటికే 15 గంటల సేపు ఆమె నిర్విరామముగా ఈత కొట్టుకుంటూ వచ్చింది. ఎన్ని గంటలు? 15 గంటలు వచ్చింది. అలా వచ్చేస్తుంటే అప్పటికే 49 కిలోమీటర్లు ఆమె ఈత కొట్టుకుంటూ వచ్చేస్తుంది. జస్ట్ ఇంకొక కిలోమీటర్ అయితే గమ్యం చేరిపోతుంది. కానీ ఇంకో కిలోమీటర్ ఉంది అన్న టయానికి ఒక పొగ మంచు అనేది అడ్డొచ్చింది. ఏమంచండి?
పొగమంచు అనేది అడ్డొచ్చింది ఈమెకి. పొగమంచు అనేది ఎప్పుడైతే అడ్డొచ్చిందో గమ్యం కనపడలేదు. గమ్యం కనపడపోయేసరికి ఈమెకు ఒక రకమైన అనుమానం వచ్చింది. అప్పటికి ఈమెకి ఈదగల శక్తి ఉంది, అలసట చెందలేదు, సాధించాలనే తపన ఉంది. కానీ ఎప్పుడైతే గమ్యం కనపడతలేదో, ఎప్పుడైతే ఒడ్డు కనపడతలేదో, ఎప్పుడైతే డెస్టినేషన్ కనపడతలేదో అటు ఇటు చూసుకుంది. లైఫ్ బోట్స్ లేకపోతే పక్కన ఆమెతో పాటు ప్రయాణం చేసే బోట్స్ కూడా కనపడలేదు. అప్పుడు ఈమె అనుకుంది, నేను ఒంటరిని అయిపోయాను, బహుశా ఇంకా నేను గమ్యం చేరాలంటే ఇంకా చాలా గంటల్లో ప్రయాణం చేయలేము, నా వల్ల కాదని చెప్పేసి ఆమె పోటీలోంచి తప్పుకుంది, ఓడిపోయింది. ఎన్ని కిలోమీటర్లు? జస్ట్ 1 కిలోమీటర్. ఎన్ని గంటలు ఈత కొట్టింది? 15 గంటలు ఈత కొట్టింది. ఆమె గమ్యం చేరపోవడానికి కారణం తెలుసా? గమ్యం చేరపోవడానికి కారణం తెలుసా? నిరీక్షణ కోల్పోయింది. ఏం కోల్పోయింది? ఆశ కోల్పోయింది. హోప్ అనేది విడిచిపెట్టేసింది. ఎందుకు ఆశ కోల్పోయిందంటే గమ్యం కనపడలేదు. ఈ రోజున నీ జీవితం, నా జీవితంలో కూడా సాతానుడు వాడికి ఉన్నటువంటి ఉన్నతమైన ఆశయం ఏంటో తెలుసా? నీకు గమ్యం కనపడకుండా చేయాలి. నీ జీవితం ఎంత ఉన్నతమైన స్థితిలో ఉండబోతుందో అది కనపడకుండా చేయాలని నీ కంటికి ఒక రకమైన భయాన్ని, ఒక రకమైనటువంటి ఆ పొరని కలుగు చేసి నీ యొక్క జీవితాన్ని దేవుడు ఎంత చక్కగా మలచబోతూ ఉన్నాడు. నీ పిల్లలను దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నాడు. నీ భర్తను దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని, బంధువులందరికంటే ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నాడో, ఈ శ్రమల్లోంచి దేవుడు ఎలా విడిపించబోతున్నాడో, గమ్యం నీకు దగ్గరగా ఉందని చెప్పి ఈ యొక్క నువ్వు ఎదురు చూడవలసిన నిన్ను నిరీక్షణ కోల్పోయేటట్లుగా గమ్యం కనపడకుండా చేస్తాడు సాతానుడు. ఈమె విషయంలో అదే జరిగింది. ఓడిపోయింది. తర్వాత చాలా బాధపడింది. ఈమెలో ఒక రకమైన కసి వచ్చింది. అరే, ఇంత కష్టపడి 1 కిలోమీటర్ దూరంలో నేను కోల్పోయానా, నేను సాధించాలి అని చెప్పి మరలా తను తాను ధైర్యపరుచుకుని తర్వాత కాలంలో, అప్పటికే శీతాకాలం వచ్చేస్తుంది, అదే సముద్రంలో ఈ యొక్క టెంపరేచర్ ఎంత ఉందో తెలుసండి? -డిగ్రీలోకి వెళ్ళిపోయింది. అంటే ఏంటండి, గడ్డ కట్టేస్తుంది చలి. అటువంటి సముద్రంలో సునాయాసంగా ఈదేసింది ఆమె. చాలా సునాయాసంగా ఇది 2 నెలల తర్వాత ఆమె ఉన్నతమైన పథకాన్ని సాధించగలిగింది. ఎందుకో తెలుసా? తనకు అర్థమైంది గమ్యం ఉందని. తనకు తెలిసింది ఇంతకుముందు చేసిన మిస్టేక్ ఏంటో. ఈ రోజున చక్కగా ఈదుకుంటూ ఆ భయంకర చలిలో వెళ్ళి ఈదుకుంటూ ఆమె ఉన్నతమైన స్థితిలో ఆమె ఉండగలిగింది. ఆ తర్వాత కాలంలో ఇంగ్లాండ్ దేశం నుంచి ఫ్రాన్స్ దేశానికి, ఫ్రాన్స్ దేశం నుంచి ఇంగ్లాండ్ దేశానికి అనేక పర్యాయాలు ఆమె ఈజీగా ఈదుకుంటూ వెళ్ళగలిగిందంటే కారణం తెలుసా? ఆమెకు అర్థమైపోయింది, నా డెస్టినేషన్ అనేది చాలా దగ్గరగా ఉంది, నా గమ్యం అనేది చాలా దగ్గరగా ఉంది అని చెప్పి ఎప్పుడైతే ఆమె విశ్వసించిందో, నమ్మిందో, తన జీవిత ప్రయాణం అనేది చాలా సునాయాసం గడిచింది. దేని వాక్యాన్ని ప్రేమిలారా, ఈ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే గనక ఎప్పుడు కూడా ఇప్పుడున్న స్థితిని బట్టి, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, ఇప్పుడున్న స్థితిగతులను బట్టి నా జీవితం ఇంతే, నా తలరాత ఇంతే, నన్ను ఎవడో బాగు చేయలేడు, నా జీవితంలో ఏంటో మంచి రోజులు చూడలేనని చెప్పి నీవుగా నీ జీవితాన్ని ఒక నిర్ణయానికి రావద్దు. దేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. దయచేసి ఈ రోజున మనం ఎక్కడ చూసినా, ప్రపంచంలో ఎక్కడ చూసినా, టీవీ ఆన్ చేస్తున్నా, పేపర్లో చూసినా, సోషల్ మీడియాలో చూసినా, చిన్న విషయాలకి సూసైడ్ చేసేసుకుంటున్నారు. విలువైన జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. మొన్న ఒక వార్త విన్నాం, కేవలం 2,000 రూపాయల అప్పు కోసం చచ్చిపోయాడని, సూసైడ్ చేసి చచ్చిపోయాడనే మాట వింటున్నప్పుడు ఎంత భయంకరమైపోయిందో. ఎందుకో తెలుసా? నిరీక్షణ కోల్పోతున్న కారణాన్ని బట్టి, నిరీక్షణకు ఆధారం కోల్పోతున్న కారణాన్ని బట్టి ఈ రోజున అనేక మంది చనిపోతున్నారు. ఈ యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడో తెలుసా? యెషయా మొద్దులో నుంచి చిగురు పుడతాది. ఆ మొద్దు ఇప్పుడు ఎలాగుందో తెలుసా? మొద్దు ఎండిపోలేదు, మొద్దు ఇంకా కుళ్ళిపోలేదు. ఆ మొద్దు తన వేర్లు ఇంకా భూమిలోకి తన్నబడి ఉన్నాయి, ఆ వేర్లకి నీళ్ళు అందుతున్నాయి. ఖచ్చితంగా ఆ మొద్దులో నుంచి శ్రేష్టమైన చిగురు ఎదిగి మహావృక్షంగా మారడానికి అవకాశం ఉంది. యెషయా మొద్దులో నుంచి చిగురు పుడుతుంది. ఆ మొద్దు మీరు నిరీక్షించండి. ఈ యెషయా మొద్దులో నుంచి
చిగురు పుట్టి మహావృక్షంగా మారబోతున్నాడు. నీవు నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు మోడు బారిపోయినటువంటి, నరకబడినటువంటి, లేదా మో సర్వసాధారణంగా ఈ యొక్క మనం చూసినట్లయితే గనక మొద్దు అనే మాట ఎప్పుడు వాడతామంటే నరకబడినప్పుడు. అవునా కదండి? కులిపోయిన దాన్ని మొద్దు అంటామా? అనం. ఎండిపోయిన దాన్ని మొద్దు అంటామా? అనం. దేన్ని అంటామంటే గొడ్డల చేత గాయపరచబడిన దాన్ని, గొడ్డల చేత నరకబడిన దాన్ని మొద్దు అంటారు. అలా గొడ్డల చేత నరకబడింది, అనేక గాయాలు చేయబడింది. నేను చెప్పాను కదా, అనేక పర్యాయాలు అనేక రకాలుగా వినాశనానికి గురయ్యింది. అలాంటి మొద్దుల నుంచి చిగురుగా యేసు ప్రభువారు పుట్టినట్లుగా ఈ రోజున వాక్యాన్ని ప్రేమ బిడ్డలారా, సాతానుడు కూడా నీ కుటుంబ వ్యవస్థని, నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ వ్యాపారాన్ని, నీ కాంట్రాక్ట్ని, నువ్వు కలిగి ఉన్నటువంటి ఉద్యోగాన్ని, నువ్వు కలిగి ఉన్నటువంటి దేన్నైనా కానీ ఒకవేళ సాతానుడు గొడ్డల ద్వారా నరికేయడానికి ప్రయత్నం చేస్తాడా? ఆధార్యపడొద్దు. నరకబడినటువంటి ఆ యొక్క మొద్దుల నుంచి సైతము మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుడు కోల్పోయినవన్నీ కూడా తిరిగి దయచేసి నిన్ను మహావృక్షముగా చేయడానికి ఆయన సమర్థుడు, నిన్ను గొప్పగా విస్తరింపజేయడానికి ఆయన సమర్థుడు అనే విషయాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అందరము కూడా గుర్తించవలసిన వారమై ఉన్నాం. ప్రపంచమంతా కూడా ఇప్పుడు దేనికోసం సత్యస్తుందని తెలుసండి? నిజమైనటువంటి నిరీక్షణ ఎక్కడ దొరుకుతుంది? నా జీవితంలో శాంతి పొందడానికి, నిజమైన శాంతి పొందడానికి నేను ఏ నిరీక్షణ కలిగి ఉండాలి? నా జీవితంలో ఇంతకంటే శ్రేష్టమైన జీవితం పొందడానికి నేను ఎలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి? దాన్ని ఎక్కడ వెతకాలి, ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి ప్రపంచమంతా కూడా ఈ యొక్క క్రోములో, లేకపోతే అంటే ప్రపంచమంతా వెతుకుతున్నటువంటిది ఏంటో తెలుసా? నాకు నిరీక్షణ కావాలి, హోప్ కావాలి, నా ఆరోగ్యపరంగా నాకు నిరీక్షణ కావాలి, లేదా నా యొక్క ఇంతకంటే శ్రేష్టమైన జీవితము నాకు నిరీక్షణ కావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటున్నారు. అనేక మంది సెర్చ్ చేస్తూ ఉంటున్నారు. అయితే నేను చెప్తున్నాను, ద ట్రూత్ ఈజ్ ద ఓన్లీ గాడ్ కెన్ గివ్ ద ట్రూ ఆఫ్ హోప్. నిజమైనటువంటి హోప్, నిజమైన నిరీక్షణ కేవలం దేవుడు మాత్రం నీకు ఇవ్వగలుగుతాడు. ఆ నిరీక్షణ కలిగి మన జీవితాల్లో ముందుకు సాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. నీవు కోల్పోయినన్నీ కూడా ప్రభు నీకు ఇస్తాడు. మోడి బారిపోయినటువంటి ఒక స్త్రీ, ఎండిపోయినటువంటి జీవితం కన్నా ఒక స్త్రీ నిజమైన క్రిస్మస్ ఆరాధన ఎలా జరుపుకుందో, సర్వసాధారణంగా ఈ కడవర దినాల్లో, దుర్దినాల్లో మన క్రిస్మస్ పండగ అంటే గనక ఆర్భాటాలు కాదు, అంగులు కాదు, హంగామాలు కాదు, నిజముగా క్రీస్తుని మన జీవితాల్లోనికి ఆహ్వానించుకునే వారుగా ఉండాలి. బైబిల్ చరిత్ర మనం జాగ్రత్తగా చూసినట్లయితే మనందరికీ తెలుసు, రాహాబ్ అనే స్త్రీ నిజమైన క్రిస్మస్ ఆరాధన జరుపుకుంది. రూతు నిజమైన క్రిస్మస్ ఆరాధన జరుపుకున్నారు. జక్కయ్య నిజమైన క్రిస్మస్ ఆరాధన తన జీవితంలో అనుభవించగలిగాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక మంది నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోగలిగారు. ఇంతమంది గురించి చెప్పను కానీ ఒక రూతును గురించి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. రూతు జీవితం ఏమైపోయిందంటే నరకబడింది. రూతు జీవితం ఏమైపోయిందంటే మొద్దైపోయింది. తనకంటూ నిరీక్షణ కోల్పోయింది. రైట్, మనం జాగ్రత్తగా చూసినట్లయితే మీ అందరికి కూడా చరిత్ర నేను చెప్పక్కర్లొద్దు. నయోమి తనకున్నటువంటి 2 పిల్లలను తీసుకుని, మహలోను కిలియోను తీసుకుని తన భర్తతో పాటు మోయాబి దేశానికి వెళ్ళింది. మోయాబి దేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బ్రతకడం కోసం, వాళ్ళ జీవితాలు బ్రతకడం కోసం ఏదో పని చేసుకోవాలని చెప్పేసి అప్పటికే ఈ యొక్క రూతు యొక్క చరిత్ర చెప్పబడుతుంది. ఆ రూతు యొక్క తండ్రి కెమోషు దేవత దగ్గర పూజారిగా ఉన్నాడు. పూజారి యొక్క కుమార్తె కాబట్టి తరచుగా గుడి దగ్గరికి వెళ్తూ ఉండేది. అయితే అక్కడ ఏదో పని ఉందని చెప్పి పని చేసుకోవడానికి, బ్రతుకు తెరువు కోసం ఈ యొక్క నయోమి యొక్క పిల్లలు కూడా అక్కడ పని చేయడానికి వెళ్ళారు. వాళ్ళు పని చేయడానికి వెళ్తున్నప్పుడు రూతు వాళ్ళని జాగ్రత్తగా పరిశీలించింది. వాళ్ళు కలిగి ఉన్న ప్రవర్తన, వాళ్ళ మాట తీరు, వారు కలిగి ఉన్నటువంటి భక్తి, వాళ్ళు కలిగి ఉన్నటువంటి కట్టుబాట్లు, వాళ్ళ మెడలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు, ఇవన్నీ కూడా చూసి వాటి వైపు ఈమె ఆకర్షితురాలయ్యింది. నిజంగా నేను ఆ దేవుని నమ్ముకోవాలి అనే ఆలోచన ఆమెకు వచ్చింది. తర్వాత వివాహం చేసుకుంది. తన భర్త చచ్చిపోయాడు. చనిపోతే ప్రజలందరూ కూడా అనుండవచ్చు, అమ్మా ఇదిగో నీవు మన యొక్క దైవములు కాదని నువ్వు అలా చేయడం ద్వారా నీ బ్రతుకు మోడిబారిపోయింది.
నీ బ్రతుకు ఇలా ఎండిపోయింది, నీ బ్రతుకు ఇలాగా నరకబడింది, బహుశా మన దైవం యొక్క కోపమే అని చెప్పి చాలామంది అంటున్నారు. కానీ హృదయపూర్వకంగా విశ్వసించినటువంటి ఈ యొక్క రూతుకి అవేమీ పనికిరాలేదు. అవేమీ కూడా ఆమె విశ్వాసాన్ని చెదరగొట్టలేదు. కాలం గడుస్తూ ఉంది. ఒకరోజు రానే వచ్చింది. నయోమి తన స్వగ్రామానికి బెత్లెహేముకి వెళ్ళిపోతూ ఉంటుంది. రూతు వచ్చి అంటుంది, అత్త నేను నీతో పాటు వస్తాను. వద్దమ్మా, రావద్దు. నా బ్రతుకు మోడిబారిపోయింది, నాకు నిరీక్షణ లేదు, నేను బాగుపడతానని నిరీక్షణ లేదు, నా ఇంటి దగ్గర ఆస్తిపాస్తులు లేవు, నేను అక్కడక్కడ ఆ ముద్ద ఈ ముద్ద తిని బ్రతికి చచ్చిపోతానే తప్ప నాకంటూ నిరీక్షణకు ఆధారం లేదు. నాతో పాటు నువ్వు వచ్చి ఇబ్బంది పడొద్దమ్మా, నువ్వు వివాహం చేసుకుని నీకు నచ్చిన చోట నువ్వు ఉండు అని చెప్పి పదే 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 ఈ యొక్క రూతుని నయోమి అడ్డు చేసే ప్రయత్నం చేస్తే, గుండె లోతుల నిండా నిరీక్షణకి వెళ్ళినటువంటి యొక్క నయోమి రూతు, ప్రజలందరూ నన్ను ఏమన్నా పర్వాలేదు, నా బ్రతుకు మౌడి బారైపోయిందా అన్నా పర్వాలేదు, కానీ నాకు నిరీక్షణ ఉంది. నా ప్రభు నా హృదయంలో వచ్చినప్పటి నుంచి కూడా ఆయన కోసం బ్రతకాలి. ఇవన్నీ కూడా సర్వసాధారణం. ఈ లోకంలో జరిగేవన్నీ కూడా అందరికీ జరుగుతాయి. అనారోగ్యాలు కావచ్చు, అప్పులు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఆయన వారిని కోల్పోవడం కావచ్చు, ఇవన్నీ కూడా జరగడం సహజం. కాబట్టి నేను దీనిని బట్టి నా ప్రభుని వదులుకోలేను, దీన్ని బట్టి నా దేవుని వదులుకోలేనని చెప్పి ఆమె ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తుందండి. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు మృతి పొందిన చోట నేను మృతి పొందుతాను అని చెప్పి తన గుండె లోతుల నిండా కూడా సంపూర్ణ విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి నయోమి వెంట వచ్చిందండి. అలా వచ్చినటువంటి ఒక అన్యురాలు, ఒక మోయాబీయురాలైనటువంటి ఈ యొక్క రూతు జీవితాన్ని, మోడి బారిపోయినటువంటి ఈ యొక్క రూతు జీవితాన్ని, మొద్దుగా మారిపోయినటువంటి రూతు జీవితాన్ని, నిరీక్షణకి ఆధారం కోల్పోయినటువంటి రూతు జీవితాన్ని, భర్తను కోల్పోయినటువంటి యొక్క రూతు జీవితాన్ని దేవుడు ఎంత శ్రేష్టమైన రీతిగా ఆశీర్వదించాడో మనకు తెలుసు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ రూతు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వంశావళిలో ఆమె పేరు ప్రస్తావించబడింది. మనం ఆరాధిస్తున్నటువంటి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ యొక్క రూతు ఒక వంశం నుంచి రావడానికి దేవుడు ఇష్టపడ్డాడంటే రూతు యొక్క నిరీక్షణ ఎంత గొప్పదో చూడండి. రూతు తన హృదయంలో అనుకున్నటువంటి నిరీక్షణని దేవుడు ఎంత సఫలీకృతం చేశాడో చూడండి. వాక్యం విన్న ప్రేమలారా, ఈ 2024 సంవత్సరంలో ప్రతి విశ్వాసి కూడా యేసు ప్రభువారు బెత్లెహేములో పుట్టాడంట, యేసు ప్రభువారు అక్కడ పుట్టాడంట, ఇలా మాట్లాడుకోవడం ఆపి నీ హృదయంలో నా హృదయంలో దేవుడు జన్మిస్తే నీ బ్రతుకు నా బ్రతుకుని, నిరీక్షణకు ఆధారం లేనటువంటి మన బ్రతుకుల్ని నిరీక్షణ కారణముగా చేసి ఉన్నతమైన స్థితిలో నీ ప్రభుని నిలబెట్టబోతున్నాడు. అయితే మనం విశ్వసిద్దాం, నమ్ముదాం. ప్రభుని పట్ల చేసే ఆశ్చర్య కార్యాలు నీవు కన్నులారా చూస్తావు. మనం ఆరాధిస్తున్నటువంటి జీవం గల దేవునికి అసాధ్యం అంటే ఏది లేదు, సమస్తము సాధ్యమే. చిన్న చిన్న కష్టాలను బట్టి, బాధలను బట్టి, అవమానాలు బట్టి, నిందలు బట్టి దయచేసి ఏ ఒక్కరు ఒక నిరీక్షణ కోల్పోయి చనిపోదాం అనుకుని ఒక పిరికిదానిలాగా నేను దేవుడు ఎన్నుకోలేదు. నీకు నాకు కూడా ఉన్నతమైన పరిశుద్ధాత్మని, దత్తపుత్రాత్మని ప్రభు నీకు ఇచ్చాడు గనుక ధైర్యంగా ఉందాం, విశ్వాసంతో ముందుకు సాగుదాం. ప్రభు ఇచ్చేటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాల్ని మనం పొందుకుందాం. ఈ 2024 సంవత్సరం అందరూ కలిసి ప్రార్థన చేసుకుని, దేవా నా జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆరాధన జరుపుకుని 2024లో నిశ్చితమైతే అడుగుపెట్టే కృప నాకు ఇవ్వను ప్రభు అని చెప్పి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా నువ్వు నేను ఆరాధిస్తున్న జీవం గల దేవుడి లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు. ఆయన నీకు నాకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. నీకు అవసరమైనది పాప క్షమాపణ, నీకు నాకు అవసరమైనది రక్షణ, నిత్యజీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో డబ్బు ప్రాముఖ్యం కాదు, ఆస్తిపాస్తులు ప్రాముఖ్యం కాదు, నీ జీవితంలో రక్షణ చాలా ప్రాముఖ్యం. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా రక్షణ అనేది ఇవ్వలేరు. నా ప్రభు నీకు నిజమైన రక్షణని అనుగ్రహించబోతున్నాడు. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ 2024 సంవత్సరంలో మా బ్రతుకులో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోవడానికి కృప చూపించండి ఆయన. బహుశా మేము కలిగి ఉన్న స్థితిగతిని బట్టి, మా పరిస్థితిని బట్టి మా బ్రతుకులు మారవేమని చెప్పి మా తలరాతలు మేమే రాసుకున్నట్లుగా మేము భావిస్తున్నామేమో. కానీ నిన్ను ఆరాధించే మా బ్రతుకులో నీకు అసాధ్యం అంటే ఏది లేదు ప్రభువా. రాబోయే దినాలలో మా కుటుంబాన్ని, రాబోయే దినాల్లో మా సంఘాన్ని, రాబోయే దినాల్లో మా యొక్క వ్యక్తిగత జీవితాల్ని
ఎంత ఉన్నతమైన స్థితిలో పెడుతున్నావో, అనేక మంది భక్తుల్ని మాకు పరిచయం చేస్తావు తండ్రి. మేము కూడా ఆ భక్తులను బట్టి విశ్వాసంలో బలపడడానికి కావాల్సిన కృప దయచేయమని, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని బలపరచమని, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని స్థిరపరచమని యేసు నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి.